హాయ్ హలో అందరికీ. నేను ఏవో కొన్ని పీడిఎఫ్లు అయితే చదివాను. దాని నుంచి వచ్చిన అనాలిసిస్ బట్టి నా ఓన్గా 15 మినిట్స్ 4 అవర్స్ 1 అవర్ అనుకుంటే ఏదో సపోర్ట్ రెసిస్టెన్స్ గీసి నేర్చుకుంటున్నాం అని చెప్పి ట్రై చేస్తున్నా ట్రేడింగ్. దీనిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నేర్చుకొని మీకు కూడా నేర్పిస్తాను నాకు వచ్చినంత. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్స్ తీసా. ఈ టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవి ప్రీవియస్గా వచ్చిన గ్రాఫ్ని బట్టి నేను పెట్టుకున్నాను అనమాట. ఈ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఇక్కడ మనకి 15 మినిట్స్ అనాలిసిస్లో క్లియర్గా ఏ ఒక్క ప్యాటర్న్ కూడా ఫామ్ చేయలేదు, అది కేవలం ఫాలో అవుతున్నట్టుగా ఉంది. ఏదైనా 4 అవర్స్ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 బ్లాక్ క్యాండిల్ చూడొచ్చు. మనం దీన్ని 3 బ్లాక్ క్రౌన్స్గా అనుకోవచ్చు. పక్కనే చూసుకుంటే స్పిన్నింగ్ టాప్ ఉంది. దీన్ని బట్టి మార్కెట్ పడుతుందో అన్నట్టుగా 4 అవర్స్ అనాలిసిస్లో ఉంది. దీనికి అకార్డింగ్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే ఫాలో అవ్వచ్చు. అది ఎంతవరకు ఫాలో అవుతుంది అంటే ఒక ఇన్కేస్ ఫాలో అయితే 48,660 దాకా పడవచ్చు. ఇది షూర్ కాదు, కొంచెం ఎబో లెవెల్ కూడా, లేదంటే బ్రేక్ చేసి కొంచెం బిలో లెవెల్ కూడా వెళ్ళొచ్చు. ఇది 4 అవర్స్ అనాలిసిస్లో నా ఉన్న నాలెడ్జ్ ప్రకారం. ఇంకా ఇన్కేస్ ప్రీవియస్ క్యాండిల్స్ వన్ డైలీ అనాలిసిస్లోకి వెళ్ళి చూద్దాం. డైలీ అనాలిసిస్లో చూసుకున్నా కానీ సేమ్ ఇక్కడ స్పిన్నింగ్ టాపు, అది హ్యాంగ్ మ్యాన్ కానీ పిన్ బార్ కానీ అంటారు. సేమ్ ఆ ప్యాటర్న్స్ ఫామ్ అయినాయి. అది కూడా సపోర్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే అది ఒక హైకి వెళ్ళి కిందకు వచ్చింది కాబట్టి. అదే వీక్లీ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా క్లారిటీ లేదు. సో దీన్ని ఏదైతే హై వెళ్ళిందో దాని రెసిస్టెన్స్గా కింద బేస్ని సపోర్ట్గా తీసుకున్నాను నేను వీక్లీ అనాలిసిస్లో కూడా. ఇక్కడ కూడా ప్రాబబిలిటీ కిందకి పడుతుంది అన్నట్టుగానే ఉంది. ఇక్కడైతే హైయర్ హై చేసింది, దీనికి రెసిస్టెన్స్గా తీసుకున్నాం కదా, ఇది సపోర్ట్. దాని ప్రీవియస్ సపోర్ట్ ఏమో ఇక్కడ. ఒక్క నిమిషం, దీన్ని ఒక చూసుకున్నట్లయితే మనం ఇది ఒక ట్రెండింగ్ లాగా ఉంది, అప్పర్ ట్రెండ్ మార్కెట్ లాగా ఉంది. ఈ రే తీసుకొని చూపిస్తాం మీకు. అప్ ట్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే అట్లీస్ట్ ఒక 2 లెవెల్స్ అన్నవి ఆ పాయింట్ ఒక స్ట్రైట్ లైన్ టచ్ అయితే అది అప్ ట్రెండ్ మార్కెట్గా చెప్పుకోవచ్చు అనమాట. చూసారా ఇప్పుడు ఒక 2 పాయింట్స్ అనేవి టచ్ అవుతుంది అనమాట. అది అప్ ట్రెండ్లో వెళ్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇది ఆల్రెడీ ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్లో టాప్కి టచ్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి నేను కిందకి పడుతుందని అనుకున్నాను. చూద్దాం రేపు మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా మూవ్ అవుతుందో. నేను ఇలా డైలీ నోట్ చేసుకుంటున్నాను అనమాట. చూద్దాం, మనం కొంటూ ఒక డేటా పెట్టుకుని అనాలిసిస్ చేసి చూద్దాం. ఒక 30 days అనేసి స్టార్ట్ చేసాం. వీక్లీ అనాలిసిస్లో నేను అనుకోవడం మార్కెట్ ఎక్కడ నుంచి ఈ సపోర్ట్ లెవెల్ దాకా పడుతుంది, ఆ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి రైజ్ అయింది కాబట్టి. లేదంటే ఇన్ కేస్ ఇది కూడా ఫెయిల్ అయితే కనుక ఆ నెక్స్ట్ 54,171 దాకా వెళ్తుంది అని చెప్పేసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ దాకా వెళ్తున్నట్టు. ఈ
వీక్లీ అనాలిసిస్ చూసుకున్న, డైలీ అనాలిసిస్ చూసుకున్న, 4 అవర్స్ అనాలిసిస్ చూసుకున్నా కానీ మార్కెట్ పడుతుందన్నట్టుగానే ఉంది. కానీ ఆ 15 మినిట్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఆ 15 మినిట్స్ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే కనుక ఇన్ కేస్ మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయిందంటే మండే, అది డెఫినెట్గా హైకి వెళ్తుంది. ఇంకొకటి చెప్పాలనుకున్నానంటే, ఇన్ కేస్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది ఇమీడియట్గా పడాలన్న టైం లేదు. వీక్లీ కాబట్టి టైం పడుతుంది. సో అది ఒక రేంజ్ ఫామ్ చేసేసి కూడా అవ్వచ్చు. అది నా డైలీ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ వరకు పడవచ్చు. అదే నా 4 అవర్స్ అనాలిసిస్లో చూసుకున్నట్లయితే సేమ్ ఈ లెవెల్ నుంచి ఈ సపోర్ట్ దాకా పడచ్చు అనమాట. ఇది సపోర్ట్గానే ఉంచాను నేను ఇంకా, ఎందుకంటే అది ఇంకా మనకి క్లారిటీ లేదు. అది ఇంకొన్ని పాయింట్స్ కింద పడితే పడితే కనుక మనం రెసిస్టెన్స్గా మార్చుకోవచ్చు అనమాట. ఇంకా అది పడలేదు కాబట్టి ఇంకా సపోర్ట్ కిందకే ఉంచాను నేను, అందుకని మార్చలా. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది ఈ ఫ్రేమ్లో, ఈ 58660 దగ్గర. ఇంకేస్ ఈ సపోర్ట్ కనుక మిస్ అయితే నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పడుతుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.